హలో ఫ్రెండ్స్, మనలో చాలామందికి కాఫీ అండ్ టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. ఇవి ఎక్కువగా తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్ర లేకపోవడం. ఈ కాఫీ టీలు తాగడం వల్ల వీటిలో కెఫెన్ అనేది ఉంటుంది. ఎక్కువగా తాగితే రాత్రి టైంలో నిద్ర పట్టకపోవడం అనేది కష్టమవుతుంది. అలాగే గుండె దడ ఎక్కువ అవుతుంది. హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంది. అలాగే యాసిడిటీ. కాఫీ అండ్ టీలు ఎక్కువగా తాగితే గ్యాస్ పెరిగి స్టమక్లో మంట అండ్ అజీర్ణం వస్తాయి. ఇంకా డీహైడ్రేషన్. మన బాడీలో నీటి లోపం అనేది తగ్గుతుంది ఈ కాఫీ టీలు ఎక్కువ తాగడం వలన. అలాగే కాల్షియం లోపం కూడా జరుగుతుంది. ఈ కాల్షియం లోపం జరిగితే మన ఎముకలు అనేవి బాగా బలహీనమవుతాయి. అలాగే బీపీ కూడా పెరుగుతుంది. కొందరికి తగ్గొచ్చు, కొందరికి పెరగచ్చు కూడా. ఎక్కువ శాతం పెరుగుతుంది కాఫీ టీలు ఎక్కువ తాగడం వల్ల. అలాగే స్కిన్ అనేది పొడిబారిపోతుంది. నీరు తాగడం తగ్గించి చర్మం నిషత్తువగా మారుతుంది. అలాగే టిప్స్ ఏంటో చూద్దాం. రోజుకి 2 కప్పుల కంటే ఎక్కువ తాగొద్దు. ఖాళీ కడుపుతో అస్సలు తాగొద్దు. అలవాటు ఉంటే ఏదైనా తినిన తర్వాత అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మాత్రమే, అది కూడా చాలా లో క్వాంటిటీలో తాగండి. అలాగే ఈ కాఫీ అండ్ టీలో షుగర్ని బాగా తగ్గించి తాగడం అనేది మంచిది. ఎక్కువ చక్కెర యూజ్ చేయడం వల్ల బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. అలాగే గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వాడితే హెల్త్కి చాలా మంచిది. మెటబాలిజం కూడా బాగుంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ తాగండి. రోజుకి 2 నుంచి 3 లీటర్లు వాటర్ తాగండి. అలాగే రాత్రి 7 గంటల తర్వాత కాఫీ కానీ టీ కానీ అసలు తాగొద్దు. ఎందుకంటే నిద్ర అనేది దెబ్బతింటుంది. అలాగే మిల్క్ తాగండి, ఫ్రూట్స్ తినండి, వాటర్ ఎక్కువ తాగండి. ఇవి కెఫెన్ ఎఫెక్ట్ని తగ్గిస్తాయి. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లిటిల్ బిట్గా కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగితే మంచిది. అలాగే ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా చిన్న కప్పు తాగితే సరిపోతుంది, ఎక్కువ మోతాదులో కాకుండా. ఇలా తక్కువ మోతాదులో కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే హానికరం కాదు. కానీ ఎక్కువగా తాగితే అదే అలవాటుని మీరు హ్యాబిట్గా మార్చుకుంటే ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నిద్ర అనేది ఫుల్గా డిస్టర్బ్ అవుతుంది. డైజెషన్పై ప్రభావం పడుతుంది. సో కాఫీ టీలు అనేవి కూడా చాలా ప్రమాదకరం. డేకి 1 టైంలో సరిపోతుంది.